ఏపీ లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిర్ధారించే ఆధారాలు బయటపడుతున్నాయి. సాంకేతిక ఆధారాలే కాదు, సంతకాల సాక్షిగా జగన్ దొరికిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి ఏరికోరి తెచ్చుకున్న వాసుదేవ్ రెడ్డికి స్వయంగా జగనే బెవరేజెస్, డిస్టిలరీస్ పగ్గాలు అప్పగించినట్లు వెల్లడైంది. మద్యం స్కామ్ లో సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో జగన్ పాత్ర గురించి పలు సందర్భాల్లో స్పష్టంగా వివరించింది. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం, డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేయడమే మద్యం స్కామ్ లో కీలకం. ఈ రెండు విభాగాలను వైఎస్ జగన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కు చెందిన వాసుదేవ్ రెడ్డికి అప్పగించారు. లో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవ్ రెడ్డి రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చారు. ఆయనను నీటిపారుదల శాఖలో నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదనలు సిద్దం చేశారు. కానీ జగన్ దీనిని మార్చేశారు. ఆయనను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా నియమించాలని ఫైల్ పై రాసి సంతకం చేశారు. పోస్టింగ్లలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే కావడంతో నాటి సీఎస్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2019 సెప్టెంబర్ 16న ఈ జీవో జారీ అయింది. ఇది అంతటితో ఆగలేదు. డిస్టిలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా వాసుదేవ్ రెడ్డికి కట్టబెడితేనే స్కామ్ సాఫీగా సాగుతుందనే ఆలోచనతో 2019 అక్టోబర్ 31న డిస్టిలరీస్ కమిషనర్ పోస్టులోనూ ఆయననే కూర్చోబెట్టాలని నాటి సీఎస్ ను జగన్ ఆదేశించారు.